గాయస్, బాయ్స్ వెబ్ సిరీస్ ఇంకా అలాగే జన్వి వెబ్ సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో ఉంది. మీకు ఎవరికైనా సూపర్ హీరో పవర్స్ అండ్ అలాగే మంచి యాక్షన్ అండ్ అలాగే ఒక గుడ్ వెబ్ సిరీస్ చూడాలి, మంచి టైం పాస్ అవ్వాలి అంటే బెస్ట్ అనమాట. కొంచెం బాగుంటాయి అంటే కొంచెం లాగా ఉంటుంది, కానీ స్టోరీ మాత్రం చాలా డెవలపింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది అన్నమాట. స్టోరీలో ఇంటెన్స్ మూమెంట్లు చాలా ఉంటాయి. ఇంకా అలాగే చెప్పాలంటే ఇందులో క్యారెక్టర్స్, గ్రేట్ క్యారెక్టర్స్ నిజంగా. హీరో టీం ఉంటుంది మనకి. జన్వి వెబ్ సిరీస్లో అయితే అది 2 సీజన్స్ అనమాట. అందులో మనకి హీరో క్యారెక్టర్స్ అయితే గట్టిగా ఒక 5 ఉంటాయి. చాలా బాగుంటాయి 5 క్యారెక్టర్స్ కూడా. అలాగే అందులో విలన్ క్యారెక్టర్స్ కూడా పర్వాలేదు, బట్ చాలా యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగుంటాయి. బట్ బాయ్స్ పరంగా వస్తే 5 సీజన్లు ఉంటాయి, టాప్ నాచ్ ఉంటుంది, డైరెక్షన్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు బాయ్స్ వెబ్ సిరీస్లో ఈ విలన్ క్యారెక్టర్స్ చేసే వల్ల అంత సూపర్ హీరోస్ అన్నమాట. విలన్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళని ఎదిరించే ఒక టీమే హీరో బాయ్స్ అన్నమాట. హీరో టీం పేరు బాయ్స్. వాళ్ళది వాట్ అనే కంపెనీ. అందులో సూపర్ హీరోస్ని వాళ్ళు తయారు చేస్తారు, ఒక డ్రగ్ని ఇంజెక్ట్ చేసుకొని. అయితే అందులో కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డలు ఉంటారు. అందులో మెయిన్ విలన్ అయితే హోమ్లాండర్ అనే ఒక క్యారెక్టర్. టాప్ నాచ్ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ నువ్వు చూస్తున్నప్పుడు నిజంగా చాలా నచ్చుద్ది అనమాట నీకు. అంటే ఒక పర్సన్ అనాదిగా, అంటే వాడిని ఎవడు పట్టించుకునే టైంలో వాడు సొంతంగా ఎదిగే ఒక క్రమంలో వాడు చాలా క్రూరంగా మారిపోతాడు అనమాట. చుట్టూ ఉండే సొసైటీ వాడికి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వదు, ఏమాత్రం కూడా ప్రేమ ఇవ్వదు అనమాట. అలాంటిది ఆ రెస్పెక్ట్ అంతా, ప్రేమ కూడా భయం వల్ల ఇస్తారు తప్ప వాడి మీద నిజంగా ప్రేమతో కాదు. అలాంటి ఒక క్యారెక్టర్ అవన్నీ ఎదుర్కొని అంత డెవలప్ అవుతుంది అనమాట. అది చాలా 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 బాగా నటించాడు హీరో. కానీ చెప్పాలంటే అది చూసినంతసేపు నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక విలన్ అంటే ఇలా ఉండాలి మనకి. సింపుల్గా చెప్పాలంటే మనకి జైలు అవకాశాలు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది, అంత జీవించేస్తాడు. సేమ్ దట్ ఈజ్ బాయ్స్ క్యారెక్టర్లో కూడా ఈ విలన్ కూడా అంతే. అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఎక్కడ చూపించాలి, ఎంతవరకు చూపించాలి, ఎదుటి మనిషిని ఎంత కంట్రోల్ చేయాలి, బట్ బాగా చేస్తాడు నిజంగా. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది హీరో క్యారెక్టర్ కూడా అంతే. బాయ్స్ అనే ఒక టీంని నడిపించే హీరో బుచ్చర్, అతని పేరు. బాబా యాక్సిడెంట్ క్యారెక్టర్ నిజంగా. అతను కూడా అంతే, ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి, ఎవరిని ఎంత కంట్రోల్ చేయాలి, నిజంగా స్టోరీ కోసమే అంతా చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇందులో విలన్ అనేవాడు ఎక్కడో ఒక దగ్గర డౌన్ అవుతాడు అనమాట. వాడు ఎదగాలని, వాడు గొప్పగా బతకాలి, దేవుడిని ఒక భ్రమలో తప్పులు చేస్తాడు. ఇంకా అలాగే కొన్ని దగ్గరలో కింద పడతాడు. బట్ హీరో మాత్రం అలా కాదు, తప్పులు చేస్తాడు బట్ ఎక్కడ కూడా నాదే తప్పు అని కింద పడ్డాడు. వాడు ఫస్ట్ నుంచి ఏదైతే నమ్ముతాడో దాని మీదే నిలబడతాడు. ఇంకా అలాగే ఆ నిలబడడం కూడా ఎలా అంటే ఒక హీరో లాగా. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ ఉంటుంది అసలు. అఫ్కోర్స్ 40 hours ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour, 5 seasons కలిపి 40 episodes. కొంచెం లాగా ఉంటుంది, కానీ నిజంగా ఒక మంచి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూసాము అనే ఫీలింగ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఒక మల్టిపుల్ క్యారెక్టర్స్. అసలు నిజంగా సొసైటీలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, మన చుట్టుపక్కల అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇందులో మనం చూడవచ్చు. కళ్ళ ఎదురుగా, అంటే వాళ్ళు ఒక్కొక్కడికి ఒక వేరియేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ నిజంగా మీరు థ్రిల్ అయ్యే క్యారెక్టర్స్ అయితే హీరో టీంలో బుచ్చర్ క్యారెక్టర్ మీ మైండ్ తినేస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా అలాగే హోమ్లాండర్ క్యారెక్టర్ బుర్ర పాడైపోద్ది. వీళ్ళిద్దరికి చిన్న ఫైట్ సీన్స్ ఉంటాయి, అవైతే నేనైతే 5 times చూసాను ఒక సీను. అలా చాలా బాగుంటాయి. మిగతా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే ఉంటాయి జస్ట్ ఆఫ్ టైం పాస్, జస్ట్ స్టోరీని ముందుకు తీసుకెళ్లే ఒక పిల్లర్స్ లాగా అనమాట. స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి హోమ్లాండర్ వాళ్ళని వాడుకుంటాడు అనమాట. స్టోరీని తీసుకెళ్ళడం కోసం కాదు, యాక్చువల్గా అతను డెవలప్ అవ్వడం కోసం ఈయన వాడుకుంటాడు. బట్ మనకి స్టోరీ ముందుకు వెళ్తుంది అనమాట దాని ద్వారా. హీరో కూడా అంతే, హీరో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయట వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక దగ్గర నుంచి వస్తారు, సమస్యల నుంచి. వాళ్ళందరినీ ఒక్కటి చేస్తాడు హీరో. ఒక్కటి చేశాక వాళ్ళందరినీ హీరో వాడుకోడు, బట్ వాళ్ళందరికీ సపోర్టివ్గా ఉంటాడు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం మధ్యలో వస్తే మనకు సపోర్ట్ ఉంటాడు. అంటే నిజం చెప్తాను, హీరో విలన్ ఇద్దరు ఒకళ్ళు అంటారు, సైకో నా కొడుకు. కానీ ఇద్దరు కూడా ఎంత సైకోలైనా హీరో మాత్రం ఫ్రెండ్స్ని వదులుకోడు. వాళ్ళ కోసం కింద పడతాడు తప్ప ఎనిమిని చూసి మాత్రం ఎప్పుడు కింద పడ్డాడు ఈ వెబ్ సిరీస్లో. అదే విలన్ పరంగా వస్తే ఖచ్చితంగా
స్టోరీ కోసం వాడి సొంత ప్రయోజనం కోసం కింద పడతాడేమో తప్ప ఫ్రెండ్స్ కోసం మాత్రం వాళ్ళ తోటి సూపర్ హీరోస్ కోసం మాత్రం కింద పడ్డాడు, ఎదిరిస్తారు, చంపేస్తారు వాళ్ళని. కానీ నిజం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఆల్రెడీ చూసా 4 సీజన్ల ముందే చూసా, కానీ మళ్ళీ 5th సీజన్ వచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి చూసా. అంటే బాగా నచ్చిందని కాదు, నాకు చూడాలనిపించింది అనమాట. ఆ వైబు, ఆ సూపర్ హీరో ప్రపంచం మనకు ఆ ప్రపంచంలో అంటే మనం రెగ్యులర్గా ఏ వెబ్ సిరీస్ చూసినా క్రైమ్ థ్రిల్లర్స్ లేకపోతే చిన్న చిన్న హర్రర్ జోనర్స్ ఉంటాయి. బట్ ఇది ఒక సూపర్ హీరో ప్రపంచం మనం ఊహించని ప్రపంచం ఇది. మనం అది ఎక్కడ మనం ఊహించలేం కదా, ఒక మనిషి గాల్లోకి ఎగురుతాడు, గుద్దితే గాడ్ ఇరిగిపోద్ది, అలాంటివి మనం ఊహించలేం. అలాంటివి మన కళ్ళ ముందు చూపిస్తుంటే మనకు థ్రిల్ అనేది బాగుంటుంది అన్నమాట. కానీ నేనైతే ఎక్సైట్ అయ్యా, చాలా బాగుంటుంది, చూడండి, ఒకసారి ట్రై చేయండి.